హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు సివిల్ ఇంజనీరింగ్ గురించి ముఖ్యమైన విషయాలు చెప్తాను. సివిల్ ఇంజనీరింగ్ యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. అంటే సివిల్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి, మరి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి, లేదా బీఈ బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, తర్వాత ఉండే అంటే హైయర్ స్టడీస్ ఇంకా ఏం చేయొచ్చు, లేదంటే ఉద్యోగాలకు వెళ్ళాలనుకుంటే ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి, అది గవర్నమెంట్ జాబ్స్ అలాగే ప్రైవేట్ జాబ్స్, అలాగే మరి వీటి తర్వాత మనకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండాలంటే ఎటువంటి కోర్సుపై మనకి కోర్సులు ఉంటాయి ఎక్స్ట్రాగా, మరి సాఫ్ట్వేర్స్ అవి ఏవి ముందుగా నేర్చుకుంటే బెటర్, మరి ఎక్కువగా వేటిపై పట్టు ఉండాలి అనే విషయాలు అయితే మీకు కంప్లీట్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చూసిన తర్వాత మీకు ఈ సివిల్ ఇంజనీరింగ్ గురించి అయితే మీకు క్లియర్గా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఒక ఫ్రెండ్స్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఎప్పటివరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మీకు పాలిటెక్నిక్ గురించి ఆల్రెడీ ముందు ఒక వీడియో చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కోర్సులకు సంబంధించి క్లియర్ డీటెయిల్స్, ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఎలా కోర్సులు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్నీ కూడా. సో ఒకవేళ మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అలాగే మనకి ఆ పైన ఐకార్డ్లో కూడా వస్తుంది, చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఆ పాలిటెక్నిక్ గురించి అన్ని కంప్లీట్గా చెప్పాను. ఇందులో అయితే మీకు విడిగా ఓన్లీ సెపరేట్గా సివిల్ గురించి చెప్తాను. మరి సివిల్ అనేది మీకు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అంటే పాలిటెక్నిక్లో మీరు చేయవచ్చు. ఇది 3 సంవత్సరాలు ఉంటుంది. అంటే మీకు 10th తర్వాత మీరు పాలిటెక్నిక్ కనుక జాయిన్ అయ్యారనుకోండి, మీరు డైరెక్ట్గా ఈ సివిల్ ఇంజనీరింగ్ అంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే చేయవచ్చు 3 సంవత్సరాలు. తర్వాత డిప్లొమా అయిపోయిన తర్వాత మీరు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అనేది బీటెక్ కానీ బీఈ కానీ మీరు సివిల్ ఇంజనీరింగ్ అయితే చేయవచ్చు. అది మీకు డిప్లొమా నుంచి వెళ్ళారనుకోండి 3+3 6 years అంటే ఇంజనీరింగ్ అనేది 3 years, డిప్లొమా 3 years. అలా కాకుండా ఇంటర్ నుంచి వెళ్ళారనుకోండి, మీరు ఇంటర్ 2 years అయిన తర్వాత మీరు ఎంపీసీ చేస్తారు కదా, ఇంటర్ 2 years ఎంపీసీ అయిన తర్వాత మీరు ఎంసెట్ రాసి తర్వాత ఈ బీఈ లేదా బీటెక్ మీరు సివిల్ ఇంజనీరింగ్ కనుక జాయిన్ అయినట్లయితే మీకు 4 సంవత్సరాల పాటు చదవాల్సి ఉంటుంది అనమాట. డిప్లొమా 3 years తర్వాత మీరు పాలిసెట్ అనేది రాయాలి. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా, తెలంగాణ అయితే టీఎస్ పాలిసెట్, ఆంధ్ర అయితే ఏపీ పాలిసెట్ రాసి అందులో ర్యాంక్ వస్తే మీరు మీ పాలిటెక్నిక్ కాలేజీలో మీరు బ్రాంచ్ అయితే ఎంచుకోవాలన్నమాట. సో డిప్లొమా నుంచి వెళ్తే 3+3 6 years, ఇంటర్ నుంచి వెళ్తే 2+4 6 years, ఏదైనా అంతే. ఓకే, మరి సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మరి సివిల్ ఇంజనీరింగ్ అనేది మనకి చాలా ముఖ్యమైన బ్రాంచ్. మనం చూసే అందమైన రోడ్లు, రహదారులు, వంతెనలు, ఇలా ఆకర్షణీయమైన భవనాల నిర్మాణం వెనుక ఈ సివిల్ ఇంజనీర్ల కృషి అనేది ఉంటుంది. మరి దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా నుంచి శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ వంతెన నిర్మాణం వరకు, అలాగే మన దేశంలో ఉన్న అందమైన తాజ్ మహల్ నుంచి చార్మినార్ వరకు, ఇలా ప్రతి నిర్మాణం వెనుక సివిల్ ఇంజనీర్ల ప్రతిభ ఉంటుంది. సివిల్ ఇంజనీర్ల కృషి, వారి సృజనాత్మకత వల్లనే మనం ఈ సుందరమైన నిర్మాణాలను అయితే చూడగలుగుతున్నాం. అందుకే ఎప్పటికీ కూడా వన్నె తగ్గని బ్రాంచ్గా నిలుస్తోంది ఈ సివిల్ ఇంజనీరింగ్. మరి ఈ బ్రాంచ్లో చేరిన విద్యార్థులు సృజనాత్మకతతో కూడిన డిజైన్లకు సంబంధించి నైపుణ్యాన్ని సంపాదిస్తే నిర్మాణ రంగంలో అవకాశాలకు మీకు డోకా అయితే ఉండదు. సో మీరు ఈ సివిల్ ఇంజనీరింగ్లో కనుక మంచి పట్టు సాధించి బాగా నేర్చుకొని బాగా చదివినట్లయితే మీకు ఉద్యోగానికి తిరుగు ఉండదు. సో ఇందులో మీరు జాబ్ వచ్చిందనుకోండి, ఎలాంటి విధులు అంటే ఎలాంటి వర్క్స్ ఉంటాయంటే స్మార్ట్ నగరాలు, ప్రాజెక్టులు, అర్బన్ డెవలప్మెంట్, భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం, ఇలాంటివి సివిల్ ఇంజనీర్ల ముఖ్యమైన విధులు అన్నమాట. మరి నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సివిల్ ఇంజనీరింగ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే మరింతగా పెరిగాయి. సివిల్ ఇంజనీర్ విద్యార్థులు స్టాడ్ ప్రో, జిఐఎస్, ఆటోక్యాడ్ ఇలాంటి సాఫ్ట్వేర్ కోర్సుల ద్వారా ఉన్నత స్థాయి కొలువులు అంటే హై క్యాడర్ జాబ్స్ అనేవి మీరు పొందవచ్చు అనమాట. సో మీరు ఈ స్టాడ్ ప్రో, జిఐఎస్, ఆటోక్యాడ్ ఇలాంటి సాఫ్ట్వేర్ మీరు వీలుంటే బాగా నేర్చుకోండి. మరి ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడినట్లయితే సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ముఖ్యంగా మౌలిక వసతులు, నిర్మాణ రంగాల్లో ఉద్యోగాలు అనేది లభిస్తాయి. మరి నిర్మాణ రంగం అనేది నానాటికి విస్తరిస్తూనే ఉంది, చూస్తూ ఉంటాం మనం. ప్రతిరోజు కూడా ఏదో ఒక నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ రంగంలో ఉద్యోగాల పరంగా అవకాశాలకైతే మీకు కొదవ ఉండదు. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు దేశ విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లోనే కాకుండా వీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అంటే ఐఈఎస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆర్ఆర్బి అంటే రైల్వే, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇవి భర్తీ చేసే అసిస్టెంట్ ఇంజనీర్ కానీ,
జూనియర్ ఇంజనీర్ కానీ ఇలాంటి చాలా రకాల పోస్టులకు అయితే మీరు పోటీ పడి ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు లేదా ప్రైవేట్ ఉద్యోగాలు అయితే మీరు తప్పకుండా ఉద్యోగం అయితే పొందవచ్చు అనమాట. ఈ సివిల్ ఇంజనీరింగ్ అనేది ఎప్పటికీ కూడా వన్నె తగ్గని ఒక బ్రాంచ్. సో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే జాయిన్ అవ్వచ్చు. మీరు డిప్లొమా నుంచి బీటెక్ చేస్తారో, ఇంటర్ నుంచి బీటెక్ చేస్తారో అదైతే మీ ఇష్టం ఫ్రెండ్స్. మరి డిప్లొమా గురించి కంప్లీట్గా ఒక డీటెయిల్స్ అయితే చెప్పాను. అలాగే డిప్లొమాకి అలాగే ఇంటర్కి మధ్య తేడా ఏది బెటర్ అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది, ఒకసారి చూడండి.